లేదండి. బాహ్యానుసారంగా బాగుండొచ్చు, కానీ మరి ఏదైనా సంపూర్ణంగా చేయాలి అంటే అంతరంగం కూడా బాగుండాలండి. అంతరంగంలో నెమ్మది, అంతరంగంలో సమాధానం, అంతరంగంలో ధైర్యం ఉంటే ఏ పనైనా మనం చేయగలం. కానీ బాహ్యానుసారమైన పరిస్థితులు చేయనివ్వండి. కానీ మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెడితే ఫస్ట్ వచ్చేటట్టున్నారు మీరు. అవునా? మంచి వాక్యానుభవాలు ఉన్నాయి. మరి యెహోషువ గారిని బట్టి నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. సహవాసంలో చాలామంది సేవకులు ఉన్నారు. ఆయా రీతులుగా దేవుడు అందరినీ వాడుకుంటూ ఉన్నాడు. కానీ మరి యెహోషువ గారిని బట్టి దేవుని ఎందుకు స్తుతిస్తానంటే చాలా తలాంతులు కలిగినటువంటి దైవజనుడు మీ సేవకుడు అండి. ఏమున్నాయి ఆయన దగ్గర? ఉన్నాయా లేవా? చాలా బలమైన తలాంతులు దేవుడు ఇచ్చాడు. తలాంతులు ఉండొచ్చు అందరికి, కానీ ఇంకోటి ఆయనలో నేను సంతోషించేది ఏంటంటే తలాంతులు ఉన్నా కానీ దేవునికి భయపడే వ్యక్తి అండి. సహజంగా ఎవరికైతే తలాంతులు ఉంటాయో వాళ్ళకు కొంచెం ఏముంటుంది, ఏమండి, కొంచెం అతిశయం వస్తుంది తెలియకుండానే. కానీ దేవుని పిలుపుని బట్టి మారుమూల ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఇలాగే సంఘాన్ని బలపరుచుకుంటూ సుమారు 5 సంఘాలు స్టార్ట్ చేశాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. సేవకుడు 5 సంఘాలు స్టార్ట్ చేయటం మంచిదా, 5 ఎకరాలు కొనుక్కోవడం మంచిదే? 5 ఎకరాలు కొనుక్కోకూడదా? ఎందుకు కొనుక్కోకూడదండి? కొనుక్కోవటాన్ని బట్టి అది ఉంటుందో లేదో తెలియదండి. కానీ దావీదు అన్నాడు కదా, పిల్లలను బట్టి కాదు, రాజ్యాన్ని బట్టి కాదు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము. ఎవరైనా ఎవరి ఆశీర్వాదం కోరుకోవాలి? దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరచడానికి, దేవుడు మన సరిహద్దులు విశాలపరచడానికి, దేవుడు బలహీనుడుగా ఉంటే రాత్రి నీకు ఆరోగ్యం ఇవ్వటానికి, కలవరంతో ఉన్నట్లయితే రాత్రి నీకు నెమ్మదినివ్వటానికి, గర్భఫలాలు, వివాహాలు, ఉద్యోగాలు, వాటన్నిటికీ మించి ఆత్మానుసారమైనటువంటి ఈ పోరాటంలో దేవుడిని పక్షముగా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. తెలుగులో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నా కానీ భక్తి ఉంది, వాక్యం అంటే ఆసక్తి ఉంది, ప్రార్థన ఉంది, దేవుడు అంటే భయం ఉంది, కానీ ఏమి రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదండి. ఉద్యోగం దొరకట్లేదు, వివాహాలు అవ్వట్లేదు, గర్భఫలం రావట్లేదు, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, ఎక్కడ వేసిన గొంగలి ఆశీర్వాదం కనబట్టలేదు. మరి ఎంత భక్తి చేస్తున్నాం కదా, ఎక్కడ వస్తుందండి లోపం? అసలు ఏంటి లోపం? దేవుని బిడ్డలారా, దేవుడు నాకు గొప్ప కార్యము చేశాడు అనటము అది గొప్ప విషయం కాదండి. అది దేవుడు గొప్ప కార్యం చేయటం గొప్ప విషయమే కాదు. ఆ మాట అర్థమవుతుందా? దేవుడు నాకు గొప్ప కార్యం చేసి, దేవుడు గొప్ప కార్యం చేశాడు అంటాం అసలు విషయమే కాదండి. దేవుడు ఉన్నదే దేనికి? డాక్టర్ గారు నాకు ఇంజక్షన్ చేశారంటాం గొప్ప విషయమా? ఆయన ఉన్నది దేనికి? ఇంజక్షన్ చేయటానికి. ఆయన ఉన్నది మందులు ఇవ్వడానికి. డాక్టర్ గారు ఇంజక్షన్ చేయటం నీకు ఏమంటావు, మెడిసిన్ ఇవ్వడం గొప్ప కాదండి. టీచర్ గారు పాఠం చెప్పారంటే గొప్ప విషయం. ఆయన ఉన్నది దేనికి? పాఠం చెప్పడానికి. దేవుడు గొప్ప కార్యం చేయటం గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే ఆ దేవునితో నువ్వు గొప్ప కార్యం చేయించుకోవడం గొప్పతనం అండి. దేవుడు అందరికీ చేయడు. బ్యాంకు వాళ్ళు అందరికీ లోన్లు ఇవ్వరండి. బ్యాంకు ఉన్నదే లోన్లు ఇవ్వటానికంటే. ఒకసారి నేను బ్యాంకుకి వెళ్తే లోన్ కోసం అన్నీ చూసిన తర్వాత 3 రోజులు తిప్పాడు. చివరికి అడి తిరిగాడు మొత్తం తిరిగి ఆఫీస్కి వచ్చి, సార్ మీకు లోన్ శాంక్షన్ అయింది అన్నాడండి. అని మాటలతో అంటాడు, చాలా సంతోషాన్ని అన్నాడు. మాకు కూడా టార్గెట్లు ఉంటాయండి, ప్రతి సంవత్సరం కూడా మేము 2 లక్షల లోన్లు ఇవ్వాలి. బ్యాంకు ఉన్నదే మాకు మేము ముందు లోన్లు ఇవ్వటానికి, కానీ లోన్ తీసుకునేవాడు సరైనవాడు ఎవడో మాకు కనబట్టలేదండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై
ఎవరిని బలపరచడానికంట? విశ్వాసులను బలపరుస్తాడు దేవుడు, కృప చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. కానీ బలపరచడానికంట దేవుడు ఎవరిని చూస్తున్నాడు? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అంటేనే. 4 కొడుకులు ఉన్నారండి, కానీ ఒక్కడితో ప్రయోజనం లేదు. ఏంటి చెప్పండి అసలు? ఒక్క మూలం నాకు ఉపయోగం లేదంటే కన్నందుకు పాపమా? ఎంతమంది బిడ్డలు ఉన్నారు, నాకు ప్రయోజనం లేదంటే కన్నందుకు పాపమా? మరి దేవుడు ఏమన్నా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఇంకా యథార్థవంతుల కొరకంటే సైతానుడు ఏం చేస్తున్నాడంటే భ్రమపరుస్తున్నాడండి. కావాలని ఎవడైనా దొంగోడని పిలిపించుకోవాలనుకుంటాడా? నేను దొంగోడిగా పిలిపించుకోవాలని ఎంతమంది ఆడు ఎంత పరమం చెడ్డైనా ఎవడో అనుకోడండి దొంగోడిగా పిలిపించుకోవాలని. వాడు తాగుబోతూ, వాడు వ్యభిచారి, వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు స్వార్థపరుడు ఎవడో పిలిపించుకోవాలని ఇష్టపడ్డావు. మరి ఎందుకు వచ్చింది ఆ పేరు? ఒక బలహీనత, ఒక అవసరత, ఒక ఇరుకు నేను ఆ పరిస్థితుల్లోకి నడిపించిందంతే. అది పిలవకూడని ముద్ర నీ మీద ఏమైపోయింది? పడిపోతుందండి. విశ్వాసివే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరి దేవుని ద్వారా కార్యం జరిగించుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు ఉన్నది కార్యం చేయటానికి, దేవుడు ఉన్నది స్వస్థపరచడానికి, దేవుడు ఉన్నది నిన్ను పైకెత్తడానికి, దేవుడు ఉన్నది నిన్ను బలపరచడానికి. యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నాను. లేళ్ళ గారు అంట, తర్వాత బెడన్ అంటాడు, గూడూరు అంటారు, తర్వాత మళ్ళీ ఇవన్నీ కాదని ఎక్కడికంట కర్లపాలి అంటాను. అది ఎక్కడికి? ఇక్కడ ఉన్నవాడిని తీసుకెళ్ళి దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడా అనిపించింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కూడా నాకు. దేవుని కార్యాలు మనకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఆలోచన. ఎందుకు చెప్పాడు దేవుడు ఇంత దూరం పరిచర్య? దర్శనం ద్వారా వచ్చింది కదా చాలా స్పష్టంగా. ఎంత దూరం ప్రయాణం? 100 కిలోమీటర్లు అండి. 1/2 కిలోమీటర్ల నుంచి మన మందిరానికి రావడానికే ఇబ్బందిగా ఉంది మనకి. 100 కిలోమీటర్లు వెళ్ళి దేవుడు ఎందుకు చెప్పాడు అనుకున్నారు సువార్త చేయమని? ఆలోచించారు ఎప్పుడన్నా? ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు వెంటనే ఒక సంఘటన గుర్తొచ్చింది. అబ్రహాం సంఘటన గుర్తొచ్చింది ఇందాకే. ఎందుకు అడిగాడు దేవుడు అబ్రహాముని నీ కుమారుని బలిమ్మని? కుమారుని ఇచ్చింది దేవుడే. 25 సంవత్సరాల తర్వాత వెయిట్ చేయించి మరీ ఇచ్చాడు కదా కుమారుణ్ణి. ఆ కుమారుడేమో ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు. ఇక తర్వాత బిడ్డలు పుట్టే అవకాశం కూడా లేదు. కావలసినంత స్వాస్థ్యం ఉంది. అన్ని పక్కన పెట్టి దేవుడు ఏమన్నాడంటే నీ కుమారుణ్ణి అని కూడా అనలేదండి. నీ కుమారుణ్ణి అంటే తీసుకొచ్చి ఎవరిని ఇచ్చేవాడు? ఎక్కడో వెతుక్కొచ్చి మరి ఇష్మాయిల్ని ఇచ్చేవాడండి. దేవుడు అవకాశం కూడా ఇవ్వాల. నీవు ప్రేమించు అనగా నీ కుమారుని నీవు ప్రేమించు, ఇస్సాకును నాకేం చెయ్యి, దహన బలి. ఇదేం పోయేగాలు అనొచ్చు మామూలుగా మాటల్లో. ఇంత తీసుకొచ్చి చివరికి దేవుడు ఇదేపండి అని అక్కడ అంటాడు కదా, నీ కుమారుడు కాదు నాకు కావాల్సింది. సమాజం అందరికీ తెలియలేవనంటే ఎందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని. చప్పట్లు కొట్టి దేవుని నామని కనపరచండి. నీ కుమారుడిని నేనేం చేసుకుంటాను అబ్రహాము? అవసరమైతే తీసుకుంటానేమో, అవసరం ఇంకో కుమారుడిని ఇస్తానేమో, కానీ నీ కుమారుడు కాదు నాకు కావాల్సింది. అన్నీ ఉత్తిరిపోయిన తర్వాత దేవుడు నాకు ఎందుకు అంటావేమో, దేవుని వదిలేస్తావేమో, దేవుని కంటే ఎక్కువగా నీకున్నటువంటి ఆశీర్వచనాన్ని స్వాస్థ్యాన్ని ప్రేమిస్తావేమో అని దేవుడు పరిశోధించడానికి అడిగాడు, కానీ కుమారుని తీసుకుందామని కానే కాదండి. ఏమాత్రం కూడా సంకోచించకుండా చెయ్యెత్తి బలిచ్చే సమయానికి అప్పుడు అంటాడు, కుమారుడిని పక్కన పెట్టు, గొర్రెపిల్లందు తీసుకో. నీ ఈ కార్యమును బట్టి ఇప్పుడు నేను మాటిస్తున్నాను ఏమనంటే, కుమారుని తీసుకోవటం కాదు, కానీ ఆ కుమారుని ద్వారా ఆకాశ నక్షత్రములంత సంతానాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. చప్పట్లు కూడా దేవుని నామని కనపరచండి. కొర్లపాలెం అంత దూరంలో అక్కడ సేవకులు లేరని కాదు, లేకపోతే అక్కడ పరిచర్యను బట్టి జాషువా గారు గొప్ప తలకిందులు చేస్తాను కాదు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని. ఈ నీ పరిచర్యను బట్టి
నేను మరొక గొప్ప ఆశీర్వచనం నేను నీకేం చేయబోతున్నాను, ఇవ్వబోతున్నాను. ఏం చేస్తాంలే, దేవుడు చెప్పాడు కానీ అయ్యగారు ఇంకా ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నానంటే, దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇంకెంతసేపు ప్రార్థన చేస్తా చెప్పు నువ్వు? దేవుడికి తెలీదా? ఆయన త్వరపడి చెప్పేశాడు నీకు. అన్నీ ఉన్నాయి దేవుని బిడ్డలారా. దేవుని కార్యము జరిగించబడటానికి రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ముందు మొదటి వచనం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏమని? మంచైనను కొన్ని దినాలు మాసాలు కాదంట, కొన్ని సంవత్సరాల పాటంట భూమి మీద వర్షము సంగతి తర్వాత కనీసం మంచు పడితే నేల తడుస్తూ తేమ ఉంటుంది అనుకుంటున్నామేమో, నీరు వరతి అనుకున్నాం. కనీసం మంచు కూడా నీ భూమి మీద ఏం చేయట్లేదు, పడదంటండి. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరికి చెప్పాడు? ఎవని మీదో శత్రువు మీద కాదు దేవుడు మాట్లాడింది ఇక్కడ, అన్యజనుని మీద కాదు, దేవునిని ఎరుగని వారి మీద కాదు, లేకపోతే దేవునితో పోరాడే వారి మీద కాదు, తన ప్రజలైన వాగ్దాన ప్రియులైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలును గురించి, కనాను దేశము, ఏ దేశమైతే వాగ్దాన స్థలంగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడో ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, మంచైనను వర్షమైనను పడదు. వాగ్దానం శాపమైపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇంకా అసలు ఒకసారి అంట ఒక ఊరిలో ఒక వ్యక్తి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి చివరికి రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందంటండి. చేసి ప్రమోషన్ వచ్చి చివరికి స్టేషన్ మేనేజర్ అయిపోయాడు. సంవత్సరాలు పిల్లలు ఉన్నారు, పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు చేశాడు, విదేశాలు వెళ్ళిపోయారు. చివరికి రిటైర్మెంట్ టైం వచ్చేసరికి మరి ఆయన ఆశని బట్టే కానివ్వండి, ఆలోచన బట్టే కానివ్వండి, ప్రార్థన ఏదైనా కానీ సొంత ఊరిలో స్టేషన్కే రైల్వే స్టేషన్ మేనేజర్ అయ్యాడండి. రిటైర్మెంట్కి వచ్చేసరికి ఏ ఊరిలో స్టేషన్ మేనేజర్ అయ్యాడు? సొంత ఊరిలోనే. ఏ ఊరిలో చిన్నపిల్లవాడిగా పుట్టి పెరిగాడు ఆ ఊరిలోనే స్టేషన్ మేనేజర్ అయితే సంతోషంగా అందరూ చెప్పుకుంటున్నారు, ఇక్కడే చదువుకున్నాడు, తిరిగేవాడు, పెరిగాడు, ప్రయోజకుడు అయ్యాడు, చివరికి ఊరిలో స్టేషన్ మేనేజర్ అయ్యాడు. అందరూ చెప్పుకుంటూ ఉండగా ఆఖరి 4-5 సంవత్సరాల్లో వెళ్తున్నాడు. వస్తూ ఉండగా ప్రతిరోజు రోడ్డు మీద, అదే ప్లాట్ఫామ్ మీద ఒకడు ప్లాస్టిక్ బాటిల్ ఎత్తుకుంటున్నాడు చిన్నపిల్లాడు. చూస్తూ ఉన్నాడు. ఒకరోజు స్టేషన్లో నడుస్తూ బయటికి వెళ్ళేసరికి ఆ పిల్లోడు ఎదురయ్యాడండి. ఏంట్రా నువ్వు, నీ పరిస్థితి ఏంటి, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. మా అమ్మ నాన్న లేరండి, చిన్నప్పుడే వదిలేశారు, ఈ స్టేషన్లోనే అలవాటు అయిపోయింది. ఏం చేస్తున్నావు రోజు అంటే, పొద్దున్నే ప్లాస్టిక్ బాటిల్స్, చిన్న చిన్న ఇనప మొక్కలు అన్నీ ఎత్తుకుంటున్నాను, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు వస్తారు తీసుకెళ్ళటానికి, అవన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నాను, కాలం గడిపేస్తున్నానంటే సరే అని చెప్పి వెళ్ళిపోయాడండి. తర్వాత మళ్ళీ కొన్ని మాసాలకి మళ్ళీ కనపడేసరికి ఈయనకి ఎందుకు ఆశ వచ్చి, నా మగపిల్లలిద్దరు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు కదా, ఇంట్లో ఎవరు లేరు కదా, సరే ఇంటి పెంచుకుందామని చెప్పారా, పెంచుకుంటాను వస్తామని అడిగాడంట. వాడు కొంచెం కంగారు పడ్డాడు. స్టేషన్లో అందరూ కలిసి సొంత ఊరుడే కదా అని రమ్మన్నాడు. ఇంకేంటి బాధ అంటే తీసుకెళ్ళిపోయాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. తీసుకెళ్ళి సొంత బెడ్రూమ్ వచ్చింది, పెద్ద హాల్ వచ్చింది, సొంత బైక్ వచ్చింది, టీవీ వచ్చింది, స్కూల్లో జాయిన్ అయ్యాడు, స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు. అన్నీ మారిపోయినాయి ఒకసారి. సంవత్సరాలు గడిచిపోయినాయి, బాగా చదువుకున్నాడు, ఉద్యోగస్తుడయ్యాడు. చివరికి ఏంట్రా విషయం అంటే, ఏ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద పనిచేశాడు చివరికి ఆ స్టేషన్కే మళ్ళీ మేనేజర్ అయ్యాడు. వీడు కూడా ఆశీర్వాదమా కీడ మేలా శాపమా? ఆశీర్వాదం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ గొప్ప చెప్పుకుంటున్నారండి.
కుర్రాడు ఇక్కడే పెరిగేవాడు, తిరిగేవాడు. స్టేషన్ మేనేజర్ గారు పెంచుకున్నారు, పెంపుడు కుమారుడు ఇక్కడే స్టేషన్ మేనేజర్ అయ్యాడని చెప్పి సంతోషిస్తూ ఉండగానే కొన్ని మాసాలకు తెలిసిన విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఏ స్టేషన్లో ఆ యొక్క ఏమంటాం ప్లాస్టిక్ సీసాలు, చిన్న చిన్న ఇనప ముక్కలు ఎత్తుకున్నాడు, ఇప్పుడు స్టేషన్ మేనేజర్ అయిన తర్వాత ఏకంగా స్టేషన్ పట్టాలు అమ్మేయటం మొదలుపెట్టాడంటండి. స్టేషన్లో కంకర అమ్మేయటం మొదలుపెట్టాడండి. స్టేషన్ అభివృద్ధి కోసం వచ్చిన డబ్బులన్నీ దొంగలు మొదలుపెట్టాడు. ఆశీర్వాదమా శాపమా? ఎందుకు శాపమైంది మరి? ఆశీర్వాదం దేవుడిస్తే బుద్ధి ఏమలేదు. మరలా ఇశ్రాయేలును దేవుడు ప్రేమించి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఒక బానిసత్వములో నుండి వాగ్దాన పట్టణమైన కనానుకు తీసుకెళ్తే, పాలు తేనెలు ప్రవహించే దేశము, అంజూరపు చెట్లు ఉన్నాయి, వారు త్రవ్వని బావులు, వారు కట్టని ఇండ్లు, వారు నాటని ద్రాక్ష తోటలు అన్ని దేవుడు సిద్ధపరిచించాడు. స్వాధీనపరుచుకున్నారు. అడుగు బయట పెడితే సంపద సమృద్ధి. ముందు బాగానే ఉన్నారు. సంవత్సరాలు అయిపోయేసరికి ఏమైపోయారంటే, ఏ దేవుడు పిలిచాడో ఆ దేవునికి మర్చిపోయి అన్య దేవతలను తీసుకొచ్చి ఏం చేసుకున్నారంట, ఆ యొక్క స్థలంలో పెట్టుకున్నారు. అన్య దేవతలు అంటే విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకున్నారంటండి. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన, విగ్రహము, దాన్ని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఆరాధన మాత్రం ఎవరికే చెల్లాలి? ఘనత ఎవరికి చెందాలి? ఆ విషయంలో అబ్రహాము నెగ్గాడు. నేను రాత్రి అంటున్నాను, అన్ని విషయాల్లో నిజంగా దేవునికి ఆధిక్యత ఇస్తున్నామా? రక్షింపబడిన నీవు, ఆత్మీయుడిగా నామకరణం పొందినటువంటి నీవు, దేవుని బిడ్డగా ఆధిక్యత పొందుకున్నటువంటి నీవు, తండ్రి అని ప్రార్థిస్తున్నటువంటి నీవు దేవునికి ఇష్టడిగా ఉన్నావా? ఏ ఆటంకాలను బట్టి, ఏ అభ్యంతరాలను బట్టి, ఏ బలహీనతలను బట్టి దేవుడు నిన్ను దాటిపోతున్నాడు. రాత్రి ఒకసారి మనం ఏం చేసుకుందాం? పరిశీలన చేసుకుందాం. దేవుడు అన్నాడు కదా, ఏదైతే పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాను, దేశం అదే. ద్రాక్ష తోటలు అలాగే ఉన్నాయి, ఇళ్ళు అలాగే ఉన్నాయి, బావులు అలాగే ఉన్నాయి, కానీ అది ఏది కూడా మీకు ప్రయోజనకరం కానే కాదు. అయ్యగారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా కష్టపడుతున్నాను, ₹1 మిగలట్లేదంటే ఏదో ఉంది. దేవుడు నేను దాటిపోతున్నాడు. అయ్యగారు హృదయంలో నెమ్మది లేదు, అయ్యగారు ఆశీర్వాదం కనబట్టలేదు, బిడ్డల ప్రయోజనం అవ్వట్లేదు, ప్రయాసపడుతున్నాను కానీ సమృద్ధి రావట్లేదంటే దేవుడిని దగ్గర ఆగట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నేను దాటిపోతున్నాడు. ఇశ్రాయేలుని దాటిపోయి ప్రవక్తను పంపించి అంటాడు కదా, మంచైనను వర్షమైనను. చూడండి ఇప్పుడు 18వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేనుగాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తల 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను అంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడుద్దాం. ఎందుకు ఆగిపోయిందయ్యా వర్షం? నాకు ఎందుకు నా భూములు ఎండిపోతున్నాయి? ఎందుకు బావులలో ఓట లేదు? ఎందుకు ఈ పంటలన్నీ బీడు బోరులు అయిపోతున్నాయి? ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, దేవుడు అంటాడు, నీ స్థలము విగ్రహములతో నిండిపోయింది. దేవునికి అయిష్టమైనవి అనేకమైనవి నీ స్థలాల్లో ఉన్నాయి. అందును బట్టి దేవుడు నీకేం చేశాడు? వర్షము పడకుండా బీడు భూమిలాగా చేస్తున్నాడు. తేల్చుకుందాం రా అన్నాడు. ఒకటే మాట, ఏం చేద్దాం? తేల్చుకుందాం. పిలుచుకొచ్చారు బయలు ప్రవక్తలందరినీ. 21వ వచనం చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి
ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. దేవుణ్ణి ప్రక్కన పెట్టలా, ఎవరిని? యెహోవా దేవుని ప్రక్కన పెట్టలా. కానీ యెహోవా దేవుడికి మరి కొంతమందిని ఏం చేశారు? జత కలిపారని. భక్తిని పక్కన పెట్టలేదు. దేవుడు అంటే భయమే. ప్రార్థన అవసరమే, వాక్యం అవసరమే, మందిరం అవసరమే, సేవకుడు అవసరమే. కానీ వాటితో పాటు చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ బరువైపోయినాయండి దేవుడికి. తెలుసుకుందాం రమ్మంటే అందరూ వచ్చారు. ఒక పోటీ పెట్టుకున్నారండి. ఏమనంటే ఒక కందకమ్మ తవ్వించి ఆ కందకమ్మ మీద మాంసమును పెట్టిన తర్వాత పాత్రలో మాంసం పెట్టి ఆ కందకమును మనం అంటించకూడదు, కానీ మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఆకాశం నుంచి కిందకి ఏం పంపించాలి? అగ్నిని పంపించాలి అని ఒక ఛాలెంజ్ చేశాడు. ఎవరు? ఏలియా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అదంతా మనకు తెలుసు కాబట్టి బయలు ప్రవక్తలు ఏం చేశారని చూడండి ఒకసారి. 25వ వచనం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును పెట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు వేయబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసిరి. కానీ యొక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చి వాడైన ఎవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. అగ్ని నువ్వు మండించకూడదు. ఎవరు మండించాలి? పైనుంచి ఆకాశం నుంచి నీ దేవుడు వచ్చి మండించాలని చెప్తే సరే అని అంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారంట? దేవునికి మొరపెట్టారంట. దేవుడు దిగి వచ్చాడా రాలేదా? తర్వాత ఉంటుంది కేకలు వేశారంట. 27వ వచనం ఏముంటుంది? ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, నిద్రపోవచ్చున్నాడేమో, ఒకవేళ లేపవలసినదేమని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను. ఏం భక్తి అండి అది? చెప్పండి. భక్తి చేస్తున్నారా చేయట్లేదా? భక్తే చేస్తున్నారు. కేకలు పెడుతున్నారండి పొద్దున సాయంత్రం దాకా. చివరికి గాయపరుచుకున్నారు. కానీ అక్కడేమని ఉంది? 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చిరి. కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను అంటండి. అంతసేపు ప్రార్థన చేశారంట. అంతసేపు మొరపెట్టారు దేవుడికి ఉదయం నుంచి. ఇప్పుడు ఎవరి సమయం వచ్చింది? ఏలి అంటాడు, చాలు మీరు పక్కన కూర్చోండి, సాయంత్రం అయిపోయింది కదా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు ఎవరు? నా దేవుడు సింహాసనం మందు ఆశీనుడని యెహోవా దేవుడు. చూడండి, అదే 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడు వై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుంది. అందరూ గట్టి కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థన చేశాడు ఏలియా? ఒక్క మాట, యెహోవా నా ప్రార్థన ఆలకించి నీ ప్రజల పక్షముగా ఈ కార్యము జరిగించు. ఇప్పుడు అంశంలోకి వస్తున్నాను. ఆలకిస్తున్నాడా దేవుడిని ప్రార్థన? ఎందుకు ఏలియా చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు? వాళ్ళు భక్తి చేశారు. వాళ్ళ దేవుడు కాకపోవచ్చేమో కానీ, వాళ్ళ దేవుడు సజీవుడు కాకపోవచ్చేమో కానీ, పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళ దేవుడికి. కానీ దేవుడు ఏ కార్యం? అన్యజనులు కాబట్టి చేయలేదని చెప్తున్నాం. మరి నీ దేవుడు ఏం చేస్తున్నాడు?
ప్రార్థన ఆలకిస్తున్నాడు నీ దేవుడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని దర్శనాన్ని చూడగలుగుతున్నావా? దేవుని మాట నీకు వినబడుతుందా? నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? దేవుడు దిగొచ్చి కార్యం జరిగిస్తున్నాడా? సమయం దొరికిపోతుందేమో కానీ, ప్రార్థన జరిగిపోతుందేమో కానీ దేవుని కార్యం చూడలేదంటే వాళ్ళ సంగతి పక్కన పెట్టు. వాళ్ళ దేవుడు ఎలాగో సజీవుడు కాదు, నీ దేవుడు సజీవుడు కదా. ఏం ప్రాబ్లం, సమస్య చెప్పండి. రాజు అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరు చెప్పారు ఆ మాట? ఊరికే చెప్పాడు ఆయన. నా నామమున మీరు ఏది అడుగుదురో అది పొందుకుంటారో అని చెప్పాడు. ఊరికే చెప్పాడా? మీరు ప్రార్థన చేస్తే ఆకాశమందు తలుపులు మూయబడతాయి, మీరు తెరిస్తే తలుపులు ఏమవుతాయి అన్నాడు ఆయన. ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నప్పుడు ఎందుకు పోరాడాల్సి వస్తుందండి? ఎందుకు సమయం దొరికిపోతుందంటే ఇక్కడ కొన్ని విషయాలు. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించడానికి 3 పాయింట్లు ఉన్నాయి. అది చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా 18వ అధ్యాయంలోనే 30వ వచనం చూద్దాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. మొట్టమొదటిగా ఏంటంటే అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎందుకు వర్షం రావట్లేదు? ఎందుకు భూమి ఎండిపోతుంది? ఎందుకు బావుల్లో ఊటలేదంటే దేవుని వాక్యం రాయబడి నీ బలిపీఠము పాడైపోయింది. దహన బలి ఏమంటాం, దేవుని బలిపీఠము పాడైపోయింది. దేవుని బలిపీఠము చెల్లాచెదురైపోయింది. పరిశుద్ధత పోయింది. దేవుడు దిగొచ్చే పరిస్థితి లేదు. దేవునికి వచ్చే అనుకూలత స్థలం లేదు అక్కడ. ముందు బలిపీఠం సరి అవ్వకుండా దేవుడిని ప్రార్థన ఎలా ఆలకిస్తాడని. హృదయములో అసూయ, హృదయములో ద్వేషము, హృదయములో కలవరము, హృదయములో పోరాటము, హృదయములో పాపము, హృదయములో విగ్రహారాధన, హృదయములో దేవునికి ఇష్టమైన అనేకమైన ఉన్నాయి. బలిపీఠానికి మస్ట్ పడితే దేవుడు దిగొచ్చే పరిస్థితి ఉంటుంది అక్కడ. ముందు నీ స్థలాన్ని ఏం చేయాలి? నువ్వు దేవుడు దిగిరాగలుగునట్లుగా ఆ స్థలాన్ని నువ్వేం చేయాలి? పరిశుద్ధపరచాలని. కఠినత్వంతో అయిపోయింది. ఇందాక చెప్పుకొచ్చారు కదా అయ్యగారు కొన్ని మాటలు. ఎంత వాక్యం వింటే మాత్రం కింద బండరాయి ఉండి ఆ వేరు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. వాక్యం వింటున్నావు, సంతోషిస్తున్నావు, పైన కొట్టుకుపోతుందండి అంతే. ఒకవేళ వాక్యం కొన్నిసార్లు ఇంకో ఉపమానం కూడా చెప్పాడు కదా ప్రభు, వాక్యం వింటున్నావు, వేరు లోపలికి వెళ్తుంది కానీ పంట పైకి రావట్లేదు. కారణం ఏంటంటే పైన ఏముందంట? ముండ్ల పొదలు, గచ్చ చెదులు ఉన్నాయంట, ఐహిక విచారాలు. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ ఏముంది నీకు? ఐహిక విచారము. జరుగుద్దా? సమకూర్చబడుతుందా? ఆరోగ్యం పొందుకోండి. దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఇంకా నీకు ఎందుకు బాగా చెప్పు? అసలు విశ్వాసమే కానీ నీలోకి ఏముంది? అవిశ్వాసం పెరిగిపోయింది. పరిశుద్ధుడు అన్న పేరే కానీ అపరిశుద్ధత, మలినము, శరీర క్రియలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు దేవుడు దిగి రాడండి. కరాంటి తీగని ఎక్కడ విన్నా ఈ మాట. కరాంటి తీగని నువ్వు పట్టుకున్నా నీకే ప్రమాదం, కరాంటి తీగ వచ్చి నీ మీద పడినా నీకే ప్రమాదం అండి. దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు దేవుడిని పట్టుకున్నా నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు, దేవుడు వచ్చి నిన్ను పట్టుకున్నా నువ్వేమైపోతావు? పరిశుద్ధుడు అయిపోతావు. కానీ దేవుడు పట్టుకునే అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు బలిపీఠం అంట పడి చెల్లాచెదురైపోయిందంటండి. వర్షం వస్తుంది, తుఫాను వచ్చేటట్టుంది, గాలి భయంకరంగా వేస్తుందంటే ఇంట్లోకి వెళ్ళొచ్చు కానీ ఇంటి మీద కప్పు లేకపోతే ఏం ప్రయోజనం చెప్పరు. ఇంకా ఇంటి కప్పు మీద రంధ్రాలు ఉన్నాయి. అయ్యారు నువ్వు ఎక్కడో ఇంట్లో ఉన్నావు ఒకటే, బయట ఉన్నావు ఒకటే. దేవుని మందిరంలో ఉంటున్నటువంటి నీవు, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న నీవు, వాగ్దాన స్థలాన్ని స్వతంత్రించుకున్నటువంటి నీవు,
వాగ్దాన స్థలం అని పిలువబడుతున్నావు, క్రైస్తవుడని పిలువబడుతున్నావు, ఆత్మీయుడని పిలువబడుతున్నావు. కానీ దేవుడు నీ హృదయంలో నివసించగలిగే ఆ పరిస్థితులు దేవునికి ఉన్నాయా? దేవుడు ఒకవేళ నీ ప్రార్థన ఆలకిస్తున్నాడేమో కానీ ఆశీర్వాదం మాత్రం ఎవరు. ప్రార్థన నిన్ను మాత్రం దేవుడు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తా తెలుసా? మనకు తెలుసు అనుభవం. యాకోబు ఏం చేశాడంటే రాత్రి అంతా ఎంతసేపు? రాత్రంతా యాకోబు పెనుగులాడాడంట. అంటే రాత్రంతా యాకోబుతో పాటు ఎవరున్నారు? దేవుని దూత రాత్రంతా ఎవరితో పెనుగులాడారు? యాకోబుతో. ఆలోచించారు ఎందుకు రాత్రంతా పెనుగులాల్సి వచ్చిందండి? ఆశీర్వాదం ఏదో అడుగుతున్నాడు యాకోబు, ఏమని? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు అండి. అదేదో ఆశీర్వాదం ఇస్తే దేవుడు దూత వెళ్ళిపోవచ్చు, యాకోబు కూడా వెళ్ళిపోతాడు కదా. మరి ఎందుకు వెళ్ళలేదు దేవుడి దూత? యాకోబు యొక్క ప్రార్థన ఏమో దేవుణ్ణి దాటిపోకుండా చేస్తుంది, కానీ యాకోబుకున్న బలహీనత ఏమో దేవుణ్ణి ఆశీర్వాదం ఇవ్వకుండా అడ్డగిచ్చేస్తుందండి. నీ పేరు చెప్పు, నా పేరు మాత్రం చెప్పను, కానీ నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. నీ పేరు చెప్తేనే కానీ నేను ఆశీర్వదించనంటే పేరు మాత్రం చెప్పట్లా, సమస్యలని చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఎందుకు ఆగాడు దేవుడు ఈ రాత్రి నీ దగ్గర? ఎందుకు దేవుడిని ప్రార్థన వింటున్నాడు? ఎందుకు దేవుడిని మొరను ఆలకిస్తున్నాడు అంటే నీ విషయంలో నువ్వు దేవునితో సమాధానం పడి నీ స్థితిని మార్చుకొని నీ బలిపీఠాన్ని సరి చేసుకుంటావని దేవుడు రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడు. చివరికి తెల్లవారేసరికి అలసట వచ్చింది, ఒక్కటిచ్చాడు, పేరు బయటకు వచ్చింది, స్థితి మారిపోయింది. దేవుడు అన్నాడు, నీ పేరు చెప్పావు కాబట్టి నేను నిన్ను శిక్షించను కానీ పేరు మార్చుకో అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇశ్రాయేలు. చరిత్ర మార్చేశాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపడద్దాం. ఏం చేస్తున్నా? రాత్రి అంతా దేవునితో పెనుగులాడి బలిపీఠాన్ని సిద్ధపరచుకోకుండా ఏం ప్రయోజనం చెప్పు నీకు అసలు? దేవుడు నీకు మేలు చేయాలి అని, వర్షాన్ని కుమ్మరించాలి అని, సాగు చేయించుకుని అవునుకూలపరచాలని, పైరుణ్ణి ఇవ్వాలని, గర్భఫలము, భూఫలము, ఆర్థిక అవసరతలు, ఆరోగ్య అవసరతలు, కుటుంబ అవసరతలు, ప్రతి అవసరతను దేవుడు నీకు దయచేయాలని తన మహదైశ్వర్యంలో నుండి దేవుడిని కొరకు ఆలోచిస్తుంటే రాత్రి ఏ బలహీనత బట్టి బలిపీఠము బలహీనమైపోయి దేవుడు రాలేకపోతున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఏలియా అంటాడు కదా, ఇది వాగ్దాన స్థలమే కావచ్చేమో కానీ విగ్రహారాధన మాత్రమే కాదు, దేవుడు దిగొచ్చే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ముందు ఏం చేయాలనుకున్నాడు? ఆయన బలిపీఠాన్ని సరి చేసుకున్నాడు. మన బలిపీఠం అంటే ఇది, నేనున్నది ఏంటిది? ఇది బలిపీఠం. మందిరంలో బలిపీఠం, దేవుడు దిగి వచ్చే స్థలం. మన బలిపీఠాలు నీ అందరికి బలిపీఠాలు ఉన్నాయా లేవా? నీ హృదయమే దేవునికి బలిపీఠం అండి. దేవుడితో ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడితో ప్రాబ్లం ఏంటంటే అందరితో పాటు ఆయన లోపల సర్దుకునే దేవుడు కాదు. ఆయన ఉంటే ఆయనన్నా ఉండాలి, లేకపోతే ఆయన బయటకన్నా వెళ్ళిపోవాలి, అంతేగాని సర్దిపుచ్చుకొని సాగిపోయే దేవుడు మాత్రం కాదు. అదే ప్రాబ్లం ఆయనతో. సంగమా, రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి సెలవిస్తున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు, నీ మొర్ర వింటున్నాడు. నీ భారం దేవునికి తెలుసు, నీ పరిస్థితులు దేవునికి తెలుసు, నీ భవిష్యత్తు దేవునికి తెలుసు. దేవుడు నిన్ను ఆశీర్వదించి వస్తున్నప్పుడు ఒకవేళ రాత్రి ఏది నీకు అడ్డంకిగా ఉందో, నీ బలహీనతను, నీ అవిధేయతను, నీ పేరును దేవునితో చెప్పేసే సమాధానపడు. దేవుడు అంటాడు, నేను ఏం చేయగలను? ఆశీర్వదిస్తాను. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇశ్రాయేలు. ఆగిపోయిన ఆశీర్వాదం నేను చెప్తున్నాను వినండి. ఒక్కసారి ఏది దేవునికి అయిష్టంగా ఉందో, ఆత్మీయతలోనే కానీ, శరీరానుసారంగానే కానీ, సంఘంలోనే కానీ, మరి ఏదైనా సరే నీ జీవితంలో అడ్డం మార్చుకో. ఆటోమేటిక్గా ఆశీర్వచనాలు అలా పొర్లి పారతి అంతే. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నువ్వు మోసగాడివి కదా వెళ్ళిపో అనలేదు, మారుగా 12 గోత్రాలు దేవుడు ఇచ్చాడండి. రెండవది ఏం చేశాడు చూడండి అక్కడ ఏలియా 13వ అధ్యాయం 30వ వచనం తర్వాత, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని
ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి అందరూ, హల్లెలూయా హల్లెలూయా. బలిపీఠాన్ని ఏం చేశారు? ముందు సరి చేశారు. తర్వాత ఏం చేశాడు? 12 రాళ్ళు తీసుకున్నాడంటండి. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. దేనికి? ఎందుకు 12 రాళ్ళు? 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్ళు తీసుకున్నాడండి. ఇశ్రాయేల్ అన్న పేరే కానీ వాళ్ళలో ఏమి లేదు, ఐక్యత లేదండి. ఇశ్రాయేల్ అన్న పేరే కానీ దేవుని కొరకు సమకూర్చబడే అనుభవం లేదు. ఇశ్రాయేల్ అన్న పేరే కానీ ఒకరినొకరు బలపరుచుకునే అనుభవం లేదు. ఇశ్రాయేల్ అన్న పేరే కానీ ఒకరికొకరు ప్రార్థన చేసి ఒకరినొకరు ఆదరించుకునే అనుభవం లేదు. ఒకరు ఎడమోహం, ఇంకొకరు ఏంటి పెడమోహం. ఎవరిని ఆశీర్వదించాలి దేవుడు వచ్చి? సంఘమాయ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి సెలవిస్తున్నాను. సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. సంఘం ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు, సంఘం ద్వారా గ్రామానికి దీవెన, సంఘం ద్వారా కుటుంబాలకు దీవెన, సంఘం ద్వారా అధికారులకు దీవెన, సంఘం ద్వారా సమాజానికి దీవెన ఇవ్వగలుగుతున్నావా? ఏలియా అంటాడు, నువ్వు అంటావేమో అయ్యగారు, మరి వాళ్ళందరూ నా మాట వినరు అయ్యగారు, నన్ను ఏం చేయమంటారు? 12 మందిని కలపటానికి ఏలియా ప్రయత్నం చేయలే, కానీ ఒకటి చేశాడు. 12 మంది పక్షముగా 12 రాళ్ళు తీసుకుని వాళ్ళ పక్షముగా భారం వహించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి అందరూ. నా సంఘంలో దేవుని కార్యం నేను చూడాలి. ఎవరో బలహీనులు ఉండొచ్చు, ఎవరో అవిధేయులు ఉండొచ్చు, ఎవరో దేవునికి అయిష్టంగా ఉండొచ్చు, ఎవరి జీవితాల్లో శరీరానుసారంగా ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి నేను విస్మరించబడను, వారిని బట్టి నేను అసూయపడను, వారిని నేను ద్వేషించను, వారిని నేను తోలనాడను. కానీ వారందరి పక్షంగా దేవుని సహాయం నేను కోరుకుంటాను. దేవ, వారి పక్షముగా నేను విజ్ఞాపన చేస్తాను, వారి పక్షముగా నేను భారం భరిస్తాను, వారి పక్షంగా నిలబడతానని నువ్వు ఒక్కడో నిలబడి చాలు. దేవుని నేను చేయగలడు, నీ ద్వారా కార్యం చేయగల సమర్థుడు. నిలబడుతున్నావు అసలు నువ్వే బరువు అయ్యావా, ఆశీర్వాదం అయ్యావా? శరీరంలో అవయవాలు అన్నీ ఉన్నాయి కదా. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక కాలు చెయ్యి కనుక పక్షవాతం కాలు చెయ్యి పక్షవాతం వస్తే ఏమవుద్ది? ఆ చెయ్యి కాలేక పనిచేయవు, అంతేనా? ఇప్పుడేమవుద్ది శరీరానికి? ఆ 2 బలహీనం అవుతాయి, పనిచేయవు. అది ఒక్కటే కాదు, ఆ రెండింటికి వచ్చిన బలహీనతను బట్టి వాటి బరువు ఎవరి మీద పడుతుంది? పనిచేసే కుడి చెయ్యి కుడిగాల మీద పడుతుందండి. అది ఇప్పుడు ఈ పని చేసే కుడి చెయ్యే కుడిగాలు పని చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరి భారం కూడా భరించాల్సి వస్తుంది? పని చెయ్యని కుడి ఎడం చెయ్యి ఎడంకాలు భారం కూడా భరించాల్సి వస్తుందండి. వీళ్ళ భారం భరించడానికి సిద్ధపడ్డదని ఇంకా నువ్వు కూడా భారం అయితే ఏంటి ప్రయోజనం శరీరంలో ఉండి? ఒక అవయవాన్ని కాలుగాను, ఒక అవయవాన్ని చెయ్యిగాను, ఒక అవయవాన్ని కన్నుగాను, ఒక అవయవాన్ని దేవుడు ఆయా రీతులుగా అప్పగించి ఒక్కొక్క అవయవానికి దేవుడు ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తే బాధ్యతను విస్మరించి దేవుని కార్యం జరగట్లేదంటే ఎలా జరుగుద్ది? అసలు నువ్వు సంఘానికి ఆశీర్వాదకరంగా లేవు, సంఘానికి నువ్వు ఎలా ఏమయ్యావు? శరీరానికి నువ్వు ఆశీర్వాదకరంగా లేవు, శరీరానికి నువ్వేమయ్యావు? భారం అయ్యావు. జాగ్రత్త, నువ్వు పనికి రాకుండా పోవటమే కదా, చివరికి తీసివేయబడతావు అంతేక. ఒక పాస్టర్ గారికంట సంఘం ఉద్యోగంగా లేదని, అందరూ ఉద్యోగం లేదు, దేవుని కార్యాలు జరగట్లేదు అని అందరూ చెప్పుకుంటుంటే ఆయనకి బాధ వేసిందంటండి. పాపం ఆలోచించి ఏం చేయాలో తెలియక చివరికి ఒక ఆదివారం అనౌన్స్ చేశాడంట. వచ్చే ఆదివారం సంఘ సమాధి కార్యక్రమం అన్నాడంటండి. వచ్చే ఆదివారం ఏంటి? సంఘానికి సమాధి కార్యక్రమం. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి సమాధి చేస్తారు, కానీ సంఘానికి సమాధి కార్యక్రమం అని అందరికీ డౌట్ వచ్చింది, కానీ ఎవరు అడగలేకపోతున్నారు ధైర్యం చేసి. ఆయనకు అర్థమయ్యి అన్నాడు, మీ అందరికీ ఆలోచన వచ్చింది, అర్థమైంది నాకు, కానీ నేను ఇప్పుడు చెప్పను, వాళ్ళు ఎవరో ఏంటో వచ్చే వారం చెప్తానని చెప్పి, వచ్చే ఆదివారం మీరు రండి, ఇక్కడ ఏముంటుంది, అక్కడ బాక్స్ ఉంటుంది, మీకు అర్థమవుద్ది అని చెప్పేసి
చెప్పేసరికి అందరికీ ఆతృత, వారం రోజులు ఎదురు చూశారు దేనికోసం, ఏంటి సంఘ సమాధి అని. చివరికి ఆ రోజు రానే వచ్చింది. బ్రహ్మాండంగా అందరూ కరెక్ట్గా టైంకి వచ్చి ఇంకా ముందే వచ్చేసారంటే దేనికోసం, ఏంటి సంఘ సమాధి కార్యక్రమం అని. ఇక ఆ రోజు చూస్తే చర్చి కిటకిటలాడిపోతుందండి. ఏంటి ఆతృత, ఆ పెట్లో ఎవరున్నారు. పాస్టర్ గారు స్టేజ్ మీద ఎట్లా కూర్చుని అంత కార్యక్రమం జరిగించి పాటలు పాడించిన తర్వాత ఇప్పుడు అందరూ వరుసగా రండి, ఒక్కొక్కరు వచ్చి చూసేయాలని చెప్పాడంటండి. సంతోషంగా అందరూ ఆరాటంగా వస్తున్నారు, చక్కగా లైన్లో వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నారు, ఒక్కసారి చూడగానే ఒక్కొక్కరు మొహం మాడిపోతుందంట. తల పైకి ఎత్తట్లేదు, భలే తల దించుకుని వెళ్ళిపోతున్నారంట. చివరికి ఒక్కొక్కరు చూసినారు. ఏందిరే సమస్య అంటే, సమాధి పెట్టి తయారు చేసి దాంట్లో 4 పక్కల అద్దం పెట్టాడటండి ఆయన. దాంట్లో చూడగానే ఎవరు కనబడుతున్నారు, నీ మొహమే కనబడుతుంది దాంట్లో. ఎవరో సంఘం అంటే నువ్వు కదా. సంఘం అంటే సేవకుడు అనుకుంటున్నారా? సంఘం అంటే గోళ్ళ, లేకపోతే సంఘం అంటే ఆభరణాలా? నువ్వే. సంఘంలో దేవుని కార్యం జరగట్లేదంటే ఒకవేళ నువ్వే కావచ్చేమో. నీ బలహీనతే, నీ అవిధేయతే, ఇంకా గట్టిగా చెప్పాలంటే పక్షవాతమేనా? పక్షవాతం. కాలుచి ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. ఏమైపోయింది మొదటి ప్రార్థన? ఏమైపోయింది మొదటి ఆసక్తి? ఏమైపోయింది మొదటి దర్శనానుభవం? దేవుడు బలహీనుడు అవ్వలేదు. దేవుడు ఎప్పుడు దేవుడే, కానీ నీ అవయవం ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. కొన్నిసార్లు అవయవం బలహీనం అయిపోద్ది, కొన్నిసార్లు అసూయ వస్తుందండి. కాలు చెయ్యి అంట నోరు మీద అలిగినాయి అంటండి. ఏవి? కాలు చెయ్యి ఎవరి మీద అలిగినాయి? నోరు మీద అలిగినాయి అంట. ఏమని? ఎక్కడెక్కడికో వెళ్ళేదేమో నేను అని కాలు అందంట. అన్నీ తీసుకొచ్చేదేమో నేనని చెయ్యని. నా ప్రయాసపడి నడిచింది, కష్టపడి లాగిందంతా తీసుకొచ్చి నీ నోట్లో పెడతావు, నీకేం పోయగలను, దాన్ని తిట్టిని అంటండి. ఎవరిని? నోటిని. నోరేం చేస్తుంది పాపం, దేవుడు పెట్టాడు అట్లా దాన్ని. సరే చూసి ఏం చేయాలి తెలియదు. ఒకరోజు నోటికి ఆలోచన వచ్చి సరే నేను తినలే అందంటండి. నోరేమంది? సరే అట్లాగండి, ఎవరు తినమన్నారు నిన్నని. ఎంత దూరం వెళ్తే ఏం ప్రయోజనం? నడుస్తుంది కాలు, చెయ్యి తీసుకొస్తుంది, కానీ నోరేం చేసుకుంది? నోరు మూసుకుని కూర్చుందండి. ఏం చేస్తాయి? కాలు చేతులు తీసుకొచ్చి ఎక్కడ పెడతాయి? ఒకరోజు అలిగారు వీళ్ళు, 2వ రోజు అలిగారు, 3వ రోజు అలిగారు, 4వ రోజు వచ్చి కాళ్ళు పట్టుకుని మాదే తప్పు అయిపోయిందిలే, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఏం చేద్దాం? అసూయపడి చెప్పండి. అసలు కాలుగా దేవుడు నిన్ను పెట్టాడు, నీ పని నీకుంది. చేయిగా దేవుడు నిన్ను పెట్టాడు, నీ పని నీకుంది. కన్నుగా దేవుడు నిన్ను పెట్టాడు, నోరుగా పెట్టాడు, హృదయంగా పెట్టాడు, శిరస్సుగా పెట్టాడు. అప్పగించబడిన పని నువ్వు చేసుకెళ్ళిపో అంతే. 12 గోత్రాలు. ఎందుకంటే దావీదు సమయంలోనంట ఇశ్రాయేలు మీదకి గనక ఎవరైనా న్యాయాధిపతుల సమయంలో ఎవరైనా యుద్ధానికి వస్తే 12 గోత్రాలు కలిసి వెళ్ళి మూకుమ్మడిగా దాడి చేసేయి. శత్రువు వచ్చిన దారిని ఏం చేసేవాడంట? పారిపోయేవాడు. ఈ రోజున 12 దారులు అయిపోతే ఒంటికాల మీద వస్తున్నాడు శత్రువు. సంఘములో సాతానుడు చొరబడుతున్నాడేమో, విశ్వాసులు బలహీనపరుస్తున్నాడేమో, నీ ఆత్మీయత అడ్డంకి అయిపోయిందేమో. రాత్రి ఏలి అంటాడు, అందును బట్టి వాగ్దాన స్థలం మీద దేవుడు వర్షం రాకుండా ఏం చేశాడు? ఆయన ఆజ్ఞాపించాడు, మంచైనను వర్షమైనను కూరదు. ఎందుకంటే 2 తలంపుల మధ్య తడబడుతున్నావు. మొదటిగా నీ బలిపీఠము కూలిపోయింది, రెండవది మీలో ఆత్మీయ ఐక్యత ఏమైపోయింది? విచ్ఛిన్నమైపోయింది, చల్లా చెదురైపోయారండి. దేవుని బిడ్డలారా, మనమందరము ఒక్కనాత్మనే ఒక్క పానము చేసిన వారమే. మనమందరము క్రీస్తులో ఒక్కటై ఉన్నాము. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య, సహాయం చేసేవాళ్ళు సహాయం, బలపరిచేవాళ్ళు బలపరచటం. మోషే అంట పెద్దవాడు అయిపోయిన తర్వాత శత్రువుల మీద యుద్ధం చేసేటప్పుడు కింద యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే ఇక్కడ ఏం చేశాడంట? చేతులు ఎత్తాడంటండి.
కానీ తన యొక్క వృద్ధాప్యాన్ని బట్టి మోషే చేతులు ఎత్తలేకపోతే అప్పుడు ఇశ్రాయేలు ఏమైపోతున్నారు, ఓడిపోతుంటే పరిచారకులు వచ్చి మోషేకి ఏం చేశారంట, సహాయం చేసి చేతులు ఎత్తి పట్టుకున్నారంట. మోషేని నిలబెట్టింది ఎవరు? ఇప్పుడు దేవుడే. కానీ పరిచారకులు సహాయం ఉంటాన్ని బట్టి మోషే చేతులెత్తే ఉంచాడు. యుద్ధంలో ఇశ్రాయేలు ఏం చేశారు, నువ్వు చెయ్యి ఎత్తాలి, అవసరమైతే సహాయంగా నిలబడాలి. నిలబడపోతే ఎవరికి నష్టం? మోషే చేతులు ఎత్తకపోతే ఎవరికి నష్టం? ఇశ్రాయేలుకే నష్టం. యెహోషువ కత్తిలో గెలుపు లేదు, కానీ చేతులెత్తిన మోషేలో గెలుపు ఉంది. ఎందుకంటే మోషేని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించుకున్నాడు. రెండవదిగా రాత్రి దేవుని బిడ్డలారా, మనది వాగ్దాన స్థలం కనాను, పాలుతేనెలు ప్రవహించే దేశం. ఎందుకు బీడు బారిపోతుంది? వర్షం లేదంటే బలహీనం. రెండవది, మొదటిది బలిపీఠాన్ని హృదయాలు సిద్ధపరచుకుందాం, దేవుని ఆత్మాభిషేకం కూడా కలుగుదాం. రెండవది ఐక్యత కలిగి ఏకాత్మతో అపవాదిపై ఏం చేద్దాం, యుద్ధం చేద్దాం. అపవాదిని ఏం చేయండి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అపవాదిని ఎదురించుడని ఎవరికి చెప్పాడు? సంఘానికి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, సంఘంతో కలవలేకపోతే. అపవాదిని ఎదురు అందరూ బలం కావాలి కాబట్టి దీన్ని ఏమన్నాం, సంఘం అన్నాం. ఇంట్లో నీకు ఎందుకు ప్రార్థన చేసుకుంటే కార్యం జరగదు? ఇంట్లో నీ బలం చాలదు. సాతానును ఓడించడానికి, దుష్టులను ఎదిరించడానికి, పరిస్థితులు జయించడానికి ఒక్కడ బలం చాలదు. అందుకే దేవునికి ఆత్మీయ సహవాసాన్ని ఇచ్చాడు. కలిసి మందిరంలో సమిష్టిగా ప్రయాసపడంతే పర్వతాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, కదిలిస్తాడు. రాత్రి రెండవదిగా చెప్తున్నాను, ఒకరినొకరు బలపరుచుకుని, ఒకరి భారం ఒకరు భరించి, ఒకరినొకరు ఆదరించుకుంటూ ఏకాత్మతో ప్రార్థన చేయండి. ఆది అపోస్తలుల మీదకి ఆ అగ్ని అభిషేకం ఎలా దిగొచ్చిందో దేవుడు దిగొస్తాడంతే. ఎందుకంటే ఆయన దిగి రావడానికి ఎదురు చూస్తున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. రెండవదిగా ఏకాత్మ కావాలి. చివరిగా మూడవ మాట చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలోనే, 18వ అధ్యాయంలోనే 33వ వచనం నుంచి, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చెడుని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి. మూడవ మారును చెడునగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. దేవునికి స్తోత్రం చెప్పించండి అందరూ. హల్లెలూయా. మళ్ళీ చెప్తాం, హల్లెలూయా. మూడోసారి హల్లెలూయా. బయలు ప్రవక్తలతో ఏలియా ఏమన్నాడంటే, ఎండిపోయిన కందకమును, లేకపోతే ఆ కట్టెల్ని ఎవరు వచ్చి మండించాలి? మీ దేవుడు వచ్చి మండించాలి. వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఏలియా ఆత్మ ఎంత తీవ్రత అంటే, ఆ కందకము ఆ పొయ్యి మీద ఏం పోయమన్నాడంట, నీళ్ళు పోయమన్నాడంట. పోసేరు జాళ్ళ, మళ్ళా రెండోసారి పోయమన్నాడంట, ఇంకా చాలా మూడోసారి పోయమన్నాడంట. అది అక్కడ పొయ్య కనబట్టలేదు, నేల కనబట్టలేదు, మొత్తం ఏం కనబడుతుంది? అక్కడ చెరువు కనబడుతుంది అంటండి. 3 సార్లు అయినా సరే ఒక జోక్ సంఘటన మన ఆత్మీయత ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి అంట రిటైర్డ్ అయిపోయిన టీచర్లు యెరూషలేము వెళ్ళారంటండి. అక్కడికి ఎవరు వెళ్ళింది? రిటైర్డ్ అయిపోయిన విశ్వాసులు, బలమైన విశ్వాసులు యెరూషలేముకి టూర్కి వెళ్ళి తిరుగుతూ ఉన్నారంట. అనుకోకుండా ఒకరోజు అలా ఆవిడ జరిగిపోయిందండి అక్కడ. పాపం అందరికీ బాధ వేసింది, ఈయనకు కూడా బాధ వేసింది, ఏడుస్తున్నాడు. సరే వాళ్ళందరూ అన్నారంట, ముందు ఎక్కడికి ఆ దేశం తీసుకెళ్ళిపోదామంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పారంట అందరూ. సరే అందరూ అన్నారంట, యెరూషలేము పరిశుద్ధ స్థలమే కదా, సరే అంత మంచి అవకాశం ఇంకా ఎక్కడ దొరుకుద్దిలే, ఇక్కడే మాట్లాడామని ఏం చేద్దాం, యెరూషలేములోనే పాతి పెడదాం అన్నారంట. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, గబుక్కుని లేచాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం నా భార్యని సమాధి చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నా భార్యని ఎక్కడ తీసుకెళ్ళాలి,
మా ఊరు తీసుకెళ్ళి మా స్థలంలోనే ఆవిడని పాతి పెట్టాలని గట్టిగా పట్టుబట్టాడంటండి. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా ఎంత ఎంత ప్రేమ ఉంది, ఎప్పుడు పోటాడుకునే వాళ్ళు వీళ్ళు, ఎంత ప్రేమ ఉందని తెలియదు. సరే అలా కోరుకుంటున్నాడు కదా, తప్పదు కదా అని చెప్పి మొత్తానికి అందరూ డబ్బులు పోగు చేసుకుని దేశాన్ని తీసుకొచ్చి భూస్థాపన కార్యక్రమం చేశారు. జ్ఞాపకార్థ కూటమి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ అడిగాడంట, ఎరా నీ భార్య అంటే నీకు అంత ప్రేమ ఉందా, మాకు ఎప్పుడు తెలియదు అసలు, ఎప్పుడు చూసినా గిల్లి కజ్జాయాలు పోటాడుకుంటూ. అతను అన్నాడంట, ప్రేమ లేదు బూడిద లేదు, యెరూషలేములో పాతి పెడితే 3వ రోజున ఎక్కడ లేస్తుందని భయం అన్నాడంటండి. ఏంటంట, పోయింది ఏదో ఒకసారి పోద్ది, మళ్ళా జక్కయ్య లేచి వచ్చినట్టు, యేసు ప్రభు లేచి వచ్చినట్టు ఎన్నో రోజులు వేస్తుంది. అది అవసరమా నాకు? భక్తి కూడా అట్లాగే ఉందండి. పైకే లోపలేదో ఉంది అడ్డం, పైకి దేవుడు అంటున్నాం, పైకి ప్రార్థన చేస్తున్నాం, లోపల పెరిగితనం, లోపల భయం, లోపల కలవరం. ఏలియాలా అనలేదు, ఎండిపోయిన కందకారు కట్టెలు మాత్రమే కాదు, నా దేవుడు నెలలో ముంచి ముద్దయిపోయినటువంటి అగ్ని ఏమంటాం కట్టెలను కూడా నా దేవుడు ఏం చేయగలడు, దహించగలడు. చప్పట్లు కొట్టి దేవుడిని మనకు కనిపించండి. ఎందుకు జరగట్లేదు దేవుడి కార్యాలంటే ఆత్మ తీవ్రత లేదు, పెరిగితనం వచ్చేసింది, భయం వచ్చేసింది. నీకే ధైర్యం లేకపోతే అంజనీయుడికి ఏం చెప్తావు? ఇంకా నువ్వు అసలు ఏం చెప్పగలవు అంజనీయుడికి? నా అనుభవం ఒకటి చెప్తున్నాను వినండి. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2010లో అమెరికా నుంచి వచ్చాను. విజయవాడ పరిచర్య చేస్తా అయ్యగారితో పాటు. అభిషేకం ఇచ్చారు కాబట్టి అప్పుడే అమెరికాలో చదువుకొని వచ్చే కదా, ప్రార్థన అయిపోగానే అందరికీ ఏం చేయాలి, నిత్యమే చేసి ప్రార్థన చేయాలి. అలా మొదలుపెట్టేసరికి నాకు ఒకసారి భయం వచ్చిందండి. 2 రకాల భయం. ఒకటేంటంటే అమ్మో వీళ్ళందరి మీద ప్రార్థన చేస్తున్నాను నాకేమవుద్దన్న భయం ఒకటి. రెండోది ఏంటంటే ఎవరన్నా అవసరతొడిగి ప్రార్థన చేయమని అడిగితే నేను ప్రార్థన చేస్తే వాళ్ళ అవసరం తీరద్దో లేదని ఇంకో భయం అండి. కానీ ఏం చేస్తా చెప్తాను మీ అందరికీ, చెప్పం కదా, చేసుకుంటా వెళ్తున్నాను. ఒకసారి ఇట్లాగే వెళ్తా ఉండగా పరచివరి దగ్గర మీటింగ్లు పెట్టారండి. ఇట్లాగే మీటింగ్లు పెట్టి ఆఖరి రోజు ఇట్లాగే 2వ మెసేజ్ ఇచ్చారు నాకు. మీటింగ్ అయిపోయేసరికి రాత్రి 11:30 అయిందండి. మీటింగ్ ముగించాం. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, మీరు అందరూ అయ్యగారి దగ్గరికి వచ్చి ఏం చేయించుకోండి. మామూలుగా పొద్దున పూట చేయాలంటేనే భయం. ఇప్పుడు టైం ఎంత అయింది? రాత్రి 11:30 అయింది. చేయనంటే అదొక భయం, చేద్దామంటేనో ఎవరికి భయం, నాకు భయం. చేయనంటే వీళ్ళు ఏమనుకుంటారు అదొక భయం. ఆలోచించి మొండితనంగా ఎట్లా కొట్లా చేసి ముగిచ్చానండి. 12 అవుతుంది దగ్గర దగ్గర. అప్పుడు పాస్టర్ గారు అన్నారు వచ్చి, అయ్యగారు ఇంకో ప్రార్థన అవసరం ఉంది అయ్యగారు అన్నారు. ఏంటి చెప్పండి అన్న. ఇక్కడ పక్కింట్లో దయ్యం పెట్టిన అమ్మాయి ఉందండి అన్నాడు. పక్కింట్లో ఏముందంట, ఆ దయ్యం సంగతి తర్వాత. ఆ మాటనే సరే నాకే వచ్చింది. ఆల్మోస్ట్ నా ప్రాణ పైన లేచిపోయిందండి. ఇంకా కానీ చెప్తావా, చెప్పలేం కదా. ఇంకా అట్టాగే బెగబట్టుకుని తీసుకురమ్మన్నానండి. వచ్చింది, ఊగుతా వచ్చాడు. నిజంగా జరిగింది, జోక్ కాదు ఇది. వాడిని చూసేసరికి నాకు ఇంకా భయం వేసింది. బలవంతంగా లాక్కొచ్చారు. హడావిడిగా నూనె తీసుకున్నాను, చెయ్యేసాను, ప్రార్థన చేశాను, అయిపోయింది, బయటకు వచ్చాను. ఏమైంది? దయ్యం ఏమైంది? గట్టిగా చెప్పండి. దయ్యం వదిలిపోయింది. కానీ ఆడిని వదిలేసి ఎవరిని పట్టుకుంది? పాస్టర్ గారిని పట్టుకుందండి. వాస్తవం. అంత పెద్ద మగవాడువా నువ్వు? బైబిల్లో కూడా ఉంది. పౌలు రుమాల తగిలితే దయ్యాలు ఏమైపోయినాయి అంట, పారిపోతున్నాయి అని అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు మేము చేస్తామన్నారంటండి. వాళ్ళు కూడా చేసి ప్రార్థన చేస్తే ఏమైందంట, అవి తిరగబడి అన్నాయి అంట. పౌలు తెలుసు మాకు, నువ్వెవడం అని చెప్పి ఆయన పట్టుకున్నాయి అంటండి.
సేమ్ అంతే జరిగింది. మీరు నమ్మండి. ఇంటికి వచ్చాను, మా ఆవిడ రత్న డాక్టరమ్మ గారు ఏ కారణం లేదు 3 రోజులు భయంకరమైన పోరాటం, ఇంట్లో కేకలు. చర్చిలో బుధవారం రాత్రి ప్రార్థన జరుగుతుంటే మా ఇంట్లో కేకలు అక్కడ వినపడినాయండి. అమ్మగారు బాధేసింది. వెంటనే ఏంట్రా ఈ పరిస్థితి? తర్వాత వచ్చి చెప్పాను, ఏమమ్మా నాకు ఏ కారణం లేదు అసలు, ఏంటో అలజడి. తర్వాత ఏమైందిరా అంటే ఇట్లా జరిగిందని చెప్తే మా నాన్నగారు ఒక మాట చెప్పారు, అరే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించాడు, ప్రార్థన చేయటం మాత్రమే నీ పని, తర్వాత ఏం జరిగిందన్నది నీకు అనవసరం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, భయపడకుండా, అంతే, ఎవరు చూసుకుంటారు అని అన్నారు. తర్వాత నేను అప్పుడు అర్థమైంది, కార్యం జరగటం అనేది కేవలం నా చేతుల్లోనే లేదు, చేయించుకునే వాళ్ళ చేతుల్లో కూడా ఉంది. నీ విశ్వాసం ఎంత బలమైందైతే అంతగా నా ప్రార్థన మీద ఏం చేస్తుంది, పనిచేస్తుంది. మీరు నమ్మండి, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ప్రార్థన చేయమని నా దగ్గరికి ఎవరైనా అవసరతతో వస్తే వాళ్ళు జ్వరం అన్నా ఒకటే, క్యాన్సర్ అన్నా ఒకటే, నాకు రెండింటికి పెద్ద తేడా చూపించాను. నేను జ్వరమైనా క్యాన్సర్ అయినా రెండు ఒకటే నాకు. ఎందుకనంటే కార్యం ఎవరు చేసేది? నా పని ఏంటి? ప్రార్థన చేయటం. నేను గర్వంతో చెప్పట్లేదు, కానీ అద్భుతాలు చేశానండి, స్వస్థతలు చేశాను. ప్రార్థన అందరికీ జరుగుద్దా అంటే లేదు, నీ విశ్వాసాన్ని బట్టి కూడా. ప్రభు అన్నాడు కదా, ఎవరో నా వస్త్రపు చెంగును పట్టుకుని అంటే నవ్వుతున్నారు అందరూ. చెంగును పట్టుకోవటం అయ్యా, ఇంతమంది జనసమూహం నీ మీద ప్రక్కన నడుస్తూ వెళ్తున్నాను, నేను రాసుకుని రుద్దుకుంటూ వెళ్తున్నారంటే రుద్దుకున్నా కానీ ప్రయోజనం లేదు నీకు. ఎందుకంటే నీలో ఏం లేదు, విశ్వాసం లేదు. పక్కనున్నాను అనుకుంటున్నావు అంతే, రుద్దుకున్నాను అనుకున్నావు కానీ నీలో ఏం లేదు. ఈయన మహిమ ఉంది, ఈయనలో ప్రభావం ఉంది, ఈయన పట్టుకుంటే నాకు మేలు జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం నీకు లేదు, కాబట్టి నువ్వు కార్యం చూడట్లేదు. కానీ ఎవరో విశ్వాసముతో నా వస్త్రం భయపడతా ముందుకు వచ్చిందంతే. ప్రభు ఒకటే మాట అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఇలా అంటున్నానని ఏమి అనుకోమాకండి, కానీ చెప్పాలి కాబట్టి సహవాస నాయకుడిగా చెప్తున్నాను. ఈ సంఘంలోని విశ్వాసి అయి ఉండి ఎక్కడో హైదరాబాదులో నువ్వు నమ్ముతున్నావంటే అది నీ లోపమే కానీ సేవకుల లోపం కాదు. ఒకవేళ ఆ సేవకుడు నీకు అవసరమైతే దేవుడిని అక్కడ పెట్టేవాడు. దేవుడిని అక్కడ పెట్టకుండా ఆ సేవకుడి దగ్గర ఎక్కడ ఎందుకు పెట్టాడు? ఎవరు నీ సేవకుడు? నీ స్థానిక సేవకుడు నీ సేవకుడు. టీవీలో వాక్యం ఉన్నావు కాబట్టో, టీవీలో ఆయన మాటలు బాగున్నాయి కాబట్టో, టీవీలో ఆయన కార్యాలు చెప్తున్నాడు కాబట్టో మనం అది నీ భ్రమపరిచే ఆత్మ, అది నిన్ను. అదే నీకు అవసరమైతే దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేవాడు? అక్కడే పెట్టేవాడు కదా. ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ దేవుడు నిన్ను? నాకు చాలా బాధ వేసింది. ఒకసారి మన సేవకుడే ఫోన్ చేశాడు, బలమైన సేవకుడు అండి, కంచి అంత బలమే, తన సంపన్నుడు కాదు కానీ మంచి సమర్పణ, వేరే ఊరు. ఫోన్ చేసి అయ్యగారు అంటే ఏంటి చెప్పాను నన్ను, బాధగా ఏడుస్తున్నాడు. ఏంటి అయ్యగారు, నాకే చాలా సమస్యలు ఉన్నాయి, మా సంఘంలో ఒక బలమైన విశ్వాసం ఉంది అయ్యగారు, ఆమెకి మధ్యన బాగుండకపోతే ఆపరేషన్ అన్నారని కడుపు కట్టుకుని ప్రార్థన చేశాను. అద్భుతంగా 3 నెలల తర్వాత డాక్టర్స్ అన్నారు సర్జరీ అవసరం లేదమ్మా అని చెప్తే, సర్జరీ లేకుండా ఆవిడేం పొందుకుంది? స్వస్థత పొందుకుంది. సరే, చాలా సంతోషించాం. ఒక రోజున ఫోన్ చేసి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, ఇంటికి వచ్చాను అయ్యగారు, ఇప్పుడే ఇల్లు వస్తున్నాను. మరి ఇంకేంటి సమస్య ఏంటి అన్నాను. ఇంటికి వెళ్ళాను అయ్యగారు, నాతో ప్రార్థన చేయించుకుంది. అయితే ఏమైంది అన్నాను. ప్రార్థన చేయించుకుని నాకు 1000 రూపాయలు కానుక ఇచ్చింది అయ్యగారు. మంచిదేగా అన్న, బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది అయ్యగారు. కానీ ఆవిడ అనుకుందంట 1000 రూపాయలు పాస్టర్ గారికి ఇస్తాను, 1,00,000 రూపాయలు సతీష్ కుమార్కి పంపిస్తాను అందంటండి. ఎవరికంట? ఎక్కడన్నా నువ్వు అది అంటే ఆయన గురించి చెప్పట్లేదు, అక్కడ జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. సతీష్ కుమార్కి నీకు ఏంటి అసలు సంబంధం? నీకోసం ప్రార్థన చేశాడా? నీకోసం కడుపు కట్టుకున్నాడా? నిన్నేమన్నా వచ్చి మాట్లాడా? ఎందుకు భ్రమపరచబడుతున్నావు? కడుపు కట్టుకుని ప్రార్థించిన సేవకుడు
నీ పక్షముగా వ్యాజ్యమాడిన సేవకుడు, నీ ఆత్మను దేవుని సన్నిధిలో నిలబెట్టిన సేవకుడు, నీ ఆయుష్కు కారణమైన సేవకుడు బలహీనుడా, జాగ్రత్త. ఈరోజు స్వస్థత పొందుకున్నామేమో, రేపు దినం రాబోతుంది, దానికి మించిన భయంకరమైన సమస్యలు నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు. ఎందుకంటే కృతజ్ఞత లేదు నీకు. దేవుడికే పౌరుషం ఉందమ్మా, లేదా దేవుడికి పౌరుషం ఏమన్నాడు? నాకు రావాల్సిన మహిమను, నాకు రావాల్సిన ఘనతను కనానీయులకు ఎందుకు ఇస్తున్నారు? నేను కదా మిమ్మల్ని వాగ్దాన పట్టణానికి తీసుకొచ్చింది, నేను కదా మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించింది, నేను కదా మిమ్మల్ని చేయబట్టి నడిపించింది. ఎవరి కనానీయులు? కనబడుతున్నారు కాబట్టి, స్థానికంగా ఉన్నారు కాబట్టి. లేకపోతే అక్కడ వాళ్ళు విగ్రహాలు అందరూ పూజిస్తున్నారు, వెళ్ళిపోతున్నావా? తీసవతల పడండి అంతే. ఒకటి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశాడు? ఐగుప్తులో నుంచి ఏ దేవుడైతే కనానుకు తీసుకొచ్చాడో అదే దేవుడు కనాన్ నుంచి తీసుకెళ్ళి బబులోను నదులు యొద్ద వదిలేశాడు. అంతేనండి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, కుటుంబం కూడా చెల్లాచెదురైపోయింది. దేవుని బిడ్డలారా, మూడవది నీలో ఆత్మ తీవ్రత. దేవా, నా సంఘంలో ఈ కార్యం నేను చూడాలి, మా కుటుంబాల్లో ఈ కార్యం నేను చూడాలి, మా దైవజన కుటుంబంలో ఈ కార్యం నేను మా గ్రామంలో ఈ కార్యం చూడాలి. నన్ను ఇక్కడ ఎందుకు పెట్టావో ఆ కార్యం నేను చూడాలయ్యా. ఏలియా ఒకటే మాట అన్నాడు, నీళ్లతో నింపండి అన్నాడు. అంతే. వాగ్దానం ఎత్తి చిన్న ప్రార్థన చేశాడు, దిగొచ్చాడు. ఎవరు? దేవుని దూత. నీళ్ళుంటే సైన్స్కి వ్యతిరేకంగా జరిగిందండి. నీళ్ళు అగ్నిని ఆర్పుతాయా, అగ్ని నీళ్ళని ఆర్పుద్దా? చెప్పండి. అగ్ని ఆర్పడానికి ఏం వాడతాం? నీళ్ళు వాడతాం. ఇప్పుడు నీళ్ళల్లో ఏం చేయాలంట? అగ్ని మండించాలి. ఎవరు చేయగలరు? చేశాడంతే. నీళ్లుగానే ఉన్నాయి. ఒక్కసారి వచ్చి దేవుడు అగ్నిని మండించగానే ఆ అగ్ని ముందు ఆ నీళ్లు మొత్తం ఆవిరైపోయినాయి అంటే. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడుతుంది అందరు గట్టిగా. దేవుని అగ్ని ముందు పారుతున్నటువంటి నీళ్ళు ఏమైపోయినాయి అంట? ఆవిరైపోయినాయి. అగ్ని మండి కందకాన్ని దహించిందంటండి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎన్ని కార్యాలు తిన్నావు దేవుని గురించి, ఎంతో వాక్యం నీకు తెలుసు కదా, ఎంతో ప్రార్థనలు చేస్తున్నావు, ఎంతో దేవుని మీద ఆధారపడుతున్నట్లు కనబడుతున్నావు. కానీ యాకోబు వలె రాత్రి అంతా పోరాటమే కానీ దేవునికి నీకు మధ్య లేదు, అడ్డైపోయింది. ఏలియా అంటాడు కదా, ఇక్కడ వాగ్దాన స్థలమే, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రాధాన్యమే, దేవుడు ఎన్నుకున్న స్థలమే కానీ వర్షం రాదు, మంచు కూడా రాదు, కరువు, భయంకరమైన కరువు రాబోతుంది. ఎందుకనంటే మీ బలిపీఠాలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. మొట్టమొదటిగా నీ హృదయం అనే బలిపీఠను ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. రెండవది ఏం కనబడుతుంది? మీలో ఏకాత్మ లేదు. ఎవరికి వాళ్ళ స్వార్థం వచ్చేసింది, ఎవరికి వాళ్ళకి భిన్నాభిప్రాయాలు, స్వకీయ ఆలోచనలు, స్వలాభాపేక్ష. దేవుడి దగ్గర కూడా వ్యాపారం చేసేస్తున్నాం. కాదు. ఒకవేళ నీతో సహకరించకపోయినా వారందరి పక్షంగా ఏలియా 12 రాళ్ళు తీసుకుని ఎరిత్రిగా గోత్రాన్ని బలిపెట్టాన్ని కట్టాడు. అందరి పక్షంగా భారం వహించు. ఒక్క నిలబడిన చాలు, దేవుడిని పక్షంగా కార్యము జరిగిస్తాడు. ఏకాత్మ కావాలి. చివరిగా మూడవది, దేవునిలో నీకు నమ్మకం, ఆత్మ తీవ్రత రావాలి అండి. ఎందుకు స్వస్థత రాదు? ఎందుకు ఆశీర్వాదం రాదు? ఎందుకు దేవుని కార్యం నేను చూడలేను? నా దేవుడు బలహీనుడు కాదు. పుట్టదల నీకు వచ్చినప్పుడు దేవుడు అసాధ్యమైన కార్యం ఏం చేయగలడో సాధ్యపరచగలడండి. ఈ మాట చెప్పి ముగిస్తాను. అమ్మగారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారండి, క్యాన్సర్. అప్పటికే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది. తర్వాత ఏమంటాం, హెర్నియా వచ్చేసి మొత్తం భయంకరంగా అయిపోయిందండి. ఆ గ్లోబల్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నారు. ఆ డాక్టర్ గారు హెర్నియా సరి చేయబోయి పైన కిడ్నీకి వెళ్ళే నరాన్ని కట్ చేశాడండి. ఇంకా భయంకరం అయిపోయింది పరిస్థితి. అది చెప్పలేదు వాళ్ళు బయటికి, బ్యాగ్ వేసారు బయటికి. చివరికి చెప్పేశారు బ్రతకటం కష్టం, అందరిని పిలవండి అంటే సరే అందరం వచ్చాం. రావటం అయిపోయింది, వెళ్ళిపోవడం. అప్పుడే ఐసీయూ తీసుకెళ్తున్నారు. మళ్ళీ 4 రోజులు బాగుంటుందండి, మళ్ళీ ఐసీయూ, మళ్ళీ 2 నెలలు అయింది. అట్లా చివరికి 2 నెలల తర్వాత సిఐసిలో ఉన్నారు. సిఐసియూ అంటే ఐసీయూ కూడా కాదు, ఇంకా పైన క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, చాలా ప్రమాదకరమైనటువంటి రూమ్ అది. ఆ సిఐసిలో అంటే ఆ రాత్రి
చాలా ప్రమాదం, బతకదని చెప్పేసారు డాక్టర్లు అందరూ. ఏం చేస్తాం, ఏం చేయలేదు, అట్లాగే ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. తెల్లవారుజామున నేనే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళానండి. చూద్దామంటే వెళ్తే అమ్మ ఉన్నారు, మాట్లాడుతున్నారు, కోలుకున్నారండి. డాక్టర్ గారు వచ్చారు, టీం అందరూ వచ్చారు, అమ్మని చూశారు. పర్లేదమ్మా, పర్లేదు, దేవుడు అనలేదు, పర్లేదు, కోలుకున్నారు, కొంతవరకు బాగుంది, ధైర్యంగా ఉండని చెప్పారండి. తర్వాత వాళ్ళు పక్కకు వస్తే నేను మాట్లాడుతున్నాను, ఎలా ఉంది మీ అమ్మగారి కంటే? మీ అమ్మగారు రాత్రి కంటే బెటరే బాబు, కొంచెం పర్లేదు, అయినా కొన్ని రోజులు చూడాల్సిందే, ఐసీయూలోనే ఉంచుదామని చెప్పి. ఇంకో మాట అన్నారు, ఏమన్నారంటే, మీ అమ్మగారి మానసిక స్థైర్యం చాలా బలమైంది. ఏంటంట? మానసిక స్థైర్యం చాలా బలమైంది, అందుకే అంత బలహీనతలో కూడా మేము ఇచ్చిన మందులు ఏం చేస్తున్నాయి, ఆ మీద పనిచేస్తాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి. జాగ్రత్త, పిరిగితనంతో మందులు వేసుకో, మాకు పని చేయవయి, సరేనా, ధైర్యం చేసుకోండి. సరే చెప్తే నేనేమన్నానంటే ఒకటే మాట, డాక్టర్ గారు మీకు ఒక మాట చెప్తారని చెప్పండి అన్నాడు. మా అమ్మగారి మానసిక స్థైర్యం గురించి నాకు తెలియదు, కానీ మా అమ్మగారికి మానసిక స్థైర్యం కాదు, దానికి మించిన ఆత్మస్థైర్యం ఉంది. మా అమ్మగారికి దేవుడు మాట ఇచ్చాడు, ఏమనంటే, అమ్మా నువ్వు చనిపోవు, నేను నిన్ను బ్రతికిస్తాను, నీ ఆఖరి బిడ్డ వివాహమై పిల్లలను చూసే వరకు నువ్వు బ్రతుకుతావు, కాబట్టి మా ఆఖరి తమ్ముడు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆడి పెళ్ళి అయ్యే వరకు మా అమ్మగారికి ఏమీ, అది మా అమ్మగారి ధైర్యం అనేసరికి ఆయన ఏం మాట్లాడలేదండి. మేబీ అయ్యి ఉండొచ్చు అన్నాడు, అంతే. మానసిక స్థైర్యం కాదు, ఏ స్థైర్యం కావాలి? ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మస్థైర్యం అంటే ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. మానసిక స్థైర్యం, మనం మనుషులు ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుందండి. దేవుని మరి రాత్రి చెప్తున్నాను, ఏలియా అన్నాడు, మీ బలిపీఠాలు దేవాన్ని స్వరం నేను వినాలి, పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుడు దిగొస్తాడు, ప్రతి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. అది మాత్రమే కాదు, ఎంతకు మునుపు చూడని కార్యాలు కూడా దేవుడు మీ ద్వారా జరిగించగల సమర్థుడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామని కనపడుద్దాం. ప్రభువుని ఒక మాట అడుగుదాం, దేవా నీకు దూరం అయిపోయానయ్యా, నాలో సమాధానం లేదు ప్రభువా, నా హృదయం అంతా బలహీనం అయిపోయి, బలపరచు అని చిన్న ప్రార్థన చేసుకో. దేవా నన్ను కనికరించయ్యా, ఏకాత్మ మాకు దయచేయ్యా, అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం.